హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ప్రొవిజన్ ఏఆర్ ట్రైనింగ్ సెంటర్. ఓకే. సో ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుందామంటే ఆ రిఫరల్ అబ్సెంట్ అనే సినారియో వచ్చినప్పుడు దాన్ని మనం ఎలా రిజాల్వ్ చేయాలి, సో ఏ స్టెప్స్ ఫాలో కావాలని ఒక స్టెప్ బై స్టెప్ తెలుసుకుందామండి. సో బిఫోర్ దట్ ఏంటంటే మా కొత్త బ్యాచ్ అనేది ఆన్ 10th స్టార్ట్ అవుతుందండి. ఓకే, ఇట్స్ 10:30 అండి, 10:30 AM టు 11:30 AM ఉంటుంది. ఓకే. సో మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. సో దట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు మోర్ వీడియోస్ అనేవి మీకు మీ నోటిఫికేషన్లో వస్తున్నాయండి. సో లైక్ షేర్ అండి అండ్ షేర్ చేయండి. ఓకే. సో కమింగ్ టు ద టాపిక్ అండి. సో ఈ సినారియోలో మనం ఏంటంటే క్లైమ్ డినైడ్ యాజ్ ఎ రిఫరల్ అబ్సెంట్ ఆర్ మిస్సింగ్ అండి. సో బిఫోర్ దట్ ఏంటంటే ఆ, ఇక్కడ చాలా మంది ఏమనుకుంటున్నారంటే, సో సార్ రిఫరల్ అండ్ ఆథరైజేషన్ రెండు సేమ్ అనుకుంటున్నారండి. ఇట్స్ బోత్ ఆర్ నాట్ సేమ్ అండి. ఓకే. సో వాటికి కొంచెం వేరియేషన్ ఉంటుంది అనమాట. సో డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఏంటని తెలుసుకుందాం. సి, మనం ఏ సినారియో తీసుకున్నా కానీ దాన్ని మనం ఫస్ట్ ప్రీ కాల్ అనలైజ్ చేయాలండి. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం క్లైమ్ డినైడ్ యాజ్ ఎ రిఫరల్ అన్నాం. సో రిఫరల్ అంటే ఏంటి యాక్చువల్లీ? సో ఆ రిఫరల్ అంటే ఏంటి, అది ఏ సిచ్యువేషన్లో తీసుకుంటారు, అది ఎవరు ప్రొవైడ్ చేస్తారు, ఓకే, దాన్ని మనం ఎప్పుడు యూజ్ చేయాలి. సో ఆ సినారియోస్ అనేది మనం ఒకసారి తెలుసుకుందామండి. సో ఫస్ట్ అనేది ఏంటంటే, సో సో ఫస్ట్ అండి, ఓకే, రిఫ్ ప్రేయర్ ఆథరైజేషన్ అంటే ఏంటి అండ్ రిఫరెంట్ ఫస్ట్ కొంచెం డిఫరెన్సియేషన్స్ తెలుసుకుందామండి. ప్రేయర్ ఆథరైజేషన్ అంటే ఇట్స్ ప్రొవైడెడ్ బై ఇన్సూరెన్స్ కంపెనీ అండి. సో ప్రేయర్ ఆథరైజేషన్ అనేది ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది అనమాట ఫర్ దట్ పర్టిక్యులర్ ఏదైనా హై కాస్ట్ మెడికేషన్ ఉన్నా లేదా సర్వీస్ అనేది ఇన్సూరెన్స్లో కవర్ కాకపోయినా ఆ ట్రీట్మెంట్ సంబంధించిన దాని గురించి ప్రొవైడర్ ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీకి రిక్వెస్ట్ పెడతారు అనమాట. సో ప్రొవైడర్ ఇన్సూరెన్స్ కంపెనీకి రిక్వెస్ట్ పెడితే ఇన్సూరెన్స్ కంపెనీ ఓకే ఆ పర్టికులర్ సర్వీస్కి ఏంటంటే ఆ ఒక యూనిక్ నెంబర్ అనేది జనరేట్ చేస్తుంది ఫర్ దట్ పర్టికులర్ ఆ వ్యాలిడ్ టైం పీరియడ్ ఇస్తుంది అనమాట. మేబీ ఇట్స్ ఏ 1 డే అయి ఉండొచ్చు ఆర్ 2 days, 1 week. ఫర్ డయాలసిస్ పేషెంట్ ఇట్ విల్ టేక్ 30 డే, ఆల్మోస్ట్ 1 year వరకు వ్యాలిడిటీ ఉంటుందండి. సో ఇట్స్ బేస్డ్ ఆన్ ట్రీట్మెంట్ బట్టి ఉంటుంది. ఓకే. ఫస్ట్ ప్రియర్ ఆథరైజేషన్ అంటే మనకి ఎవరు ప్రొవైడ్ చేస్తారంటే ఇన్సూరెన్స్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ రిఫరల్ లెటర్. రిఫరల్ లెటర్ అంటే ఏంటంటే ఫస్ట్ మనకు బిఫోర్ రిఫరల్ అనే కాన్సెప్ట్ బిఫోర్ ఏంటంటే మనకు పీసీపీ అంటే తెలియాలండి. సో పీసీపీ అంటే అందరికి తెలుసండి. సో నా వీడియోలో ప్లేలిస్ట్లో ఉంటుందండి పీసీపీ అండ్ ప్రొవైడర్, రెండరింగ్ ప్రొవైడర్, ఆర్డరింగ్ ప్రొవైడర్. సో ఒకసారి మీరు వెళ్ళి రివ్యూ చేయొచ్చండి. సో పీసీపీ అనేవాడు ఎవరంటే, సో ఈజ్ అ ప్రైమరీ కాంటాక్ట్ పర్సన్ అనమాట, ఆర్ ఫ్యామిలీ ఫిజిషియన్. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు దగ్గరలో ఎగ్జాంపుల్ మీరు ఏ పేషెంట్ ఉన్నాడండి, ఏ పర్సన్ ఉన్నాడు, ఏ పర్సన్కి ఫీవర్ వచ్చింది, అతనికి నియర్ బైలో ఒక క్లినిక్ ఉన్నది అండ్ సమ్ డిస్టెన్స్లో హాస్పిటల్ ఉందన్నమాట. సో ఫస్ట్ పేషెంట్ ఎక్కడికి వెళ్తారంటే క్లినిక్కి వెళ్తారండి ఫర్ మైనర్ డిసీజెస్కి లైక్ ఫీవర్, కోల్డ్కి అంటే క్లినిక్ డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళారు అనమాట. సో క్లినిక్కి వెళ్తాడు. సో క్లినిక్ వెళ్ళి అక్కడ చెకప్ చేయించుకుంటాడు. ఇన్ కేస్ అక్కడ ఏదైనా 1 week అయినా క్యూర్ అవ్వలేదు అనుకోండి, దెన్ ఈ రిఫర్ ద హాస్పిటల్ అండి. సో అప్పుడు తను ఏంటంటే సో అండ్ సో ఒక లెటర్ ఫార్మేట్ మీద రాసిస్తాడండి. సో లెటర్ ఫార్మేట్ పైన సో అండ్ సో పేషెంట్ మేము పంపిస్తున్నాము, హీ సఫరింగ్ లాస్ట్ 1 week, ఓకే, కోల్డ్ అండ్ ఫీవర్. సో ఒక స్పెషలిస్ట్కి పంపిస్తారండి. సో అక్కడ మీరు ఆ డాక్యుమెంట్ తీసుకెళ్ళి హాస్పిటల్లో చూపిస్తే దానిపైన ఒక నెంబర్ ఉంటుందండి. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ రిఫరల్ నెంబర్ అండి. సో ఆ రిఫరల్ నెంబర్ ఉంటేనే మిమ్మల్ని ఇన్సూరెన్స్ కంపెనీ, సారీ, ఆ హాస్పిటల్ అనేది ట్రీట్మెంట్ ఇస్తుందండి. అదర్వైజ్ ట్రీట్మెంట్ ఇస్తుంది బట్ వైల్ క్లైమింగ్ ప్రాసెస్ టైమింగ్ ఏమవుతుందంటే రిఫరల్ అబ్సెంట్ అని మీ క్లైమ్ డినై చేస్తారంట. ఇట్స్ డిపెండ్స్ ఆన్ ప్లాన్, పేషెంట్ ప్లాన్స్ని బట్టి. ఎప్పుడెప్పుడు మనకు రిఫరల్ యూజ్ అవుతుందంటే వెన్ డాక్టర్ డజంట్ హ్యావ్ ఎనఫ్ టైమ్ ఎవాల్యుయేట్ ద పేషెంట్. సో ఇవే ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్కి పర్టికులర్ టైం అనేది స్కెడ్యూల్ అయిందండి. సో పేషెంట్ అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 10 PM యాజ్ అ డాక్టర్ పీసీపీ ఏంటంటే ఒక పర్టికులర్ టైంకి పేషెంట్ అపాయింట్మెంట్ తీసుకున్నాడు. సమ్ ఎమర్జెన్సీ డాక్టర్ వెంట్ టు ద అనదర్ హాస్పిటల్ అండి. సో ఇన్ దట్ సిచ్యువేషన్ ఏంటంటే తను ఒక రిఫరల్ ఫామ్ అనేది సజెస్ట్ చేస్తారనమాట. ఆ రిఫరల్ ఫామ్ తీసుకొని మీరు ఏదైనా హాస్పిటల్కి వెళ్ళండి, ఇది చూపించండి, దట్స్ ఎనఫ్ అంటుంది. వెన్ పేషెంట్ నీడ్స్ స్పెషల్ కేర్ ఆర్ మేనేజ్మెంట్, సో ఏదైనా స్పెషలిస్ట్ ట్రీట్మెంట్ కావాలి అనుకున్న టైంలో కూడా రిఫరల్ డాక్టర్ సజెస్ట్ చేస్తారనమాట.
when a patient planning an inpatient stay in hospital, see, PCP clinics అంటే ఏంటంటే ఇట్స్ బిలో 24 అవర్స్ అండి. ఓకే, ద ప్లేస్ ఆఫ్ సర్వీస్ షుడ్ బి 22 or 24 అండి. ఓకే, 22-24 ఉంటుంది. సో వెన్ పేషెంట్ డిసైడెడ్ టు ద ఇన్పేషెంట్ అంటే హాస్పిటల్ నుంచి నేను ఇన్పేషెంట్ అడ్మిట్ అవ్వాలి. సో ఇట్స్ బేస్డ్ ఆన్ సిమ్టమ్స్ బట్టి అండి. సో అప్పుడు తను ఏంటంటే రిఫరల్ డాక్టర్స్ తోటి రాయించుకుంటాడు అనమాట. సో ఇన్ పేషెంట్ అడ్మిట్ చేయండి అని చెప్పేసి. వెన్ పేషెంట్ హ్యాస్ బిన్ ఆర్డరింగ్ హోమ్ హెల్త్ కేర్ సర్వీసెస్, సమ్ ఇట్స్ ఎ ప్లాన్ అండి, ఇన్సూరెన్స్ ప్లాన్లో ఉంటుందండి హోమ్ హెల్త్ కేర్ అనేది. ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ సర్వీస్, ఐ థింక్ 12 ఐ గెస్. ఓకే, సో అది బేస్డ్ ఆన్ దాన్ని బట్టి ఉంటుందండి. ఓకే, నెక్స్ట్. సో ఇది మనకు రిఫరల్ అనేది ఈ సిచ్యువేషన్లో అవసరం ఉంటుందండి. ఓకే, నెక్స్ట్. దిస్ అ ప్రీ కాల్ అనలైజ్ అండి. ఓకే, మనం ఒక కాల్ చేయాలి అంటే నేను మా స్టూడెంట్స్ అందరికి ఒకటే చెప్తానండి, ఏదైనా సరే మనం బ్లైండ్గా వెళ్ళకూడదు. సో ఓకే, ఏ సినారియో వచ్చినా కూడా మనం ఫస్ట్ ప్రీ కాల్ అనలైజ్ చేయాలి. మీకు 40 టార్గెట్స్ ఉన్నప్పుడు మీ 40లో మీ ప్రీ కాల్ అనలైజ్ చేసి 20 టార్గెట్స్ మీరు ఈజీ అచీవ్ అవ్వచ్చు అండి. ఓకే, విత్ ప్రాపర్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే మీరు 20-25 కాల్స్ వితౌట్ కాల్ తోటి మీరు రిజాల్వ్ చేయొచ్చు అండి. ఐఎమ్ 100% అష్యూరెన్స్ అండి. ఓకే, చూద్దాం. సో వాట్ ఇస్ ద ప్రీ కాల్ అనలైజ్? సో ఇప్పుడు మనం తెలుసుకున్నాం పీసీపీ అంటే ఏంటి అని. దిస్ డినైల్ అక్కర్ వెన్ రిఫరల్ మిస్సింగ్. రిఫరల్ నెంబర్ కెన్ బి ఫౌండ్ ఇన్ 23 సిఎంఎస్ 1500లో మనకు 23 బాక్స్లో ఉంటుందండి. ఇట్స్ కాల్డ్ ఎస్ ఆథరైజేషన్ నెంబర్ ఆల్సో అండి. ఓకే, ఆన్ సిఎంఎస్ 1500 ఫామ్. అండ్ యూబీ0 ఫామ్ వచ్చేసి మనకు 63 బ్లాక్లో ఉంటుందండి. యూబీ0 ఫామ్ అంటే మనకు యూనివర్సల్ బిల్లింగ్ ఫామ్ అండి. ఓకే, ఇది ఇన్ పేషెంట్కి యూజ్ చేస్తారు యూబీ0 ఫామ్. సిఎంఎస్ 1500 అనేది ఆ ఫిజిషియన్ బిల్లింగ్ అండి, అవుట్ పేషెంట్కి యూజ్ చేస్తారు. సమ్ రీసెంట్ ఇంటర్వ్యూలో ఏంటంటే ఒక స్టూడెంట్ని కన్ఫ్యూజ్ చేశారండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సిఎంఎస్ 1500 అండ్ సిఎంఎస్ 1450 అని అడిగారండి. సిఎంఎస్ 1450 అంటే ఇస్ నథింగ్ బట్ యూబీ04 అండి. ఓకే, సిఎంఎస్ 1500 ఇస్ నథింగ్ బట్ యూబీ04 అండి. ఆ రిఫరల్ నెక్స్ట్ సినార్ అండి. ఆ రిఫరల్ ఈజ్ ప్రొవైడెడ్ బై పీసీపీ. ఎస్, క్లినిక్లో ప్రొవైడ్ చేస్తారని చెప్పాను. ఆ రిఫరింగ్ ప్రొవైడెడ్ టు ద పేషెంట్ వెన్ షీ ఈజ్ రిఫర్ యాజ్ పర్ స్పెషలిస్ట్. ఎప్పుడైతే స్పెషలిస్ట్ రిక్వైర్మెంట్ ఉంటుందో అప్పుడు పీసీపీ అనేది రిఫరల్ లెటర్ పంపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ పేషెంట్ విజిట్ ఏ డాక్టర్ ఫర్ ఏ రొటీన్ చెకప్ అండ్ డాక్టర్ ఫైండ్ సిమ్టమ్స్ స్కిన్ డిసీజెస్ అండ్ అడ్వైజ్ ద పేషెంట్ టు విజిట్ స్కిన్ స్పెషలిస్ట్. పీసీపీ ఆఫీస్లో ఏంటంటే జనరల్ ఫిజిషియన్స్ ఉంటారండి. సో సో పేషెంట్ వచ్చాక ఏమైందంటే సమ్ స్కిన్ డిసీజెస్ అనేది చూపించాడనమాట. సో ఇన్ దట్ కేస్ డాక్టర్ కన్సిడర్ యాజ్ ఎ పీసీపీ రిఫరింగ్ ప్రొవైడర్ అండ్ హీ ప్రొవైడ్ రిఫరల్ టు ద పేషెంట్ టు విజిట్ అండ్ స్కిన్ స్పెషలిస్ట్. ఓకే, స్కిన్ స్పెషలిస్ట్కి రిఫర్ చేశాడండి, అంటే వేరే అదర్ హాస్పిటల్. ఓకే, సో ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో మనకు రిఫరల్ లెటర్ అనేది పేషెంట్ మనకు ఓవరాల్ మెడికేర్ అడ్వాంటేజ్ ప్లాన్స్లో 4 టైప్స్ ఆఫ్ ప్లాన్స్ ఉంటాయండి. హెచ్ఎంఓ, పిఓఎస్, పిపిఓ, ఈపిఓ. హెచ్ఎంఓ పిఓఎస్కి ఏంటంటే పీసీపీ అనేది మ్యాండేటరీ అండి. వితౌట్ పీసీపీ దెర్ ఈస్ నో రిఫరల్ అండి, గుర్తుపెట్టుకోండి. పీసీపీ లేకుంటే రిఫరల్ అవసరం లేదు. పీసీపీ ఉంటే మాత్రం కంపల్సరీ రిఫరల్ లెటర్ కావాలి. సో ఇన్ ద పీపీఓ ఆర్ ఈపీఓ ప్లాన్ ఇట్ ఈస్ నాట్ నెససరీ టు విజిట్ పీసీపీ. సో రిఫరల్ నాట్, పీసీపీ అవసరం లేనప్పుడు రిఫరల్ అవసరం లేదండి. సో ఒకటి ఏంటంటే మనం బై ప్రాక్టికల్ చేద్దామండి. సో బై ప్రాక్టికల్ చేస్తే మనకు ఒక ఐడియా అనేది వస్తుందండి. 1 సెకండ్ అండి. యా, ఒక ప్రాక్టికల్గా చేద్దామండి. వేర్ ఇట్ ఈస్. ఓకే, సి నవ్ ఇట్ ఈస్ నేను ఇప్పుడు ఏంటంటే ఒక పేషెంట్ ఎంట్రీ చేస్తున్నానండి. ఒక పేషెంట్ ఎంట్రీ చేశాను. పేషెంట్కి ఏంటంటే ఇక నేను బీసీబీఎస్ పీపీఓ ప్లాన్ ఇచ్చానండి. ఒక బీసీబీఎస్ పీపీఓ ప్లాన్ ఇచ్చాను. ఓకే, పీసీఓ ప్లాన్ ఇచ్చిన తర్వాత ఈ క్లెయిమ్ అనేది పేషెంట్ నేమ్ వచ్చేసి ఫ్రాండ్నర్ అండి. సో ఈ పేషెంట్ ఇప్పుడు ఏమైపోయాడంటే మీకు ఇలా వచ్చిందండి, క్లెయిమ్ డినైడ్. అకౌంట్ నెంబర్ మీకు వర్క్ అలొకేషన్ ఇలా వచ్చిందండి. అకౌంట్ నెంబర్ 0012 అండ్ పేషెంట్ నేమ్
Frigner, okay, and denial, absent, referral. ఓకే. సో మీకు ఇలా వచ్చిందండి. సో రియల్ టైమ్‌లో మీకు అలొకేషన్ అనేది ఇలా ఉంటుందండి. కొందరు కంపెనీ టు కంపెనీ అలొకేషన్ అనేది సేమ్ ఉండదండి. డిఫరెన్స్ ఉంటుంది. సో ఒక్కొక్క కంపెనీ ఏందంటే ఇలా 40 అకౌంట్స్ ఇస్తారు. వీటిపైన వర్క్ చేయమంటారు. ఇంకో కంపెనీ ఏం చేస్తుందంటే బేస్డ్ ఆన్ ఏజింగ్ రిపోర్ట్‌ని బట్టి ఇస్తుందండి. మీకు 120 డేసా, 90 డేసా అనేది ఇట్స్ ఎ మ్యాటర్. ఇట్స్ నాట్ ఎ మ్యాటర్ అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇలా వర్క్ అలొకేషన్ దీనిపైన ఇప్పుడు మీరు వర్క్ అలొకేట్ చేయాలి. సో ఫస్ట్ ఏంటి మీకు చెప్పాను నేను ప్రీ కాల్ అనలైజ్ అండి. ఓకే. ప్రీ కాల్ అనలైజింగ్ చేయాలి. సో ప్రీ కాల్ ఏం చేస్తామండి మనం దీనికి? ఓకే. సో ప్రీ కాల్ మనం ఏం చేయాలి దీనికి? అసలు ఏం చేయాలి? ఓకే. ఒకసారి చూద్దాం. సో రిఫరల్ యాప్స్ ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పాను. రిఫరల్ అంటే ఇది పీసీపీ ప్రొవైడ్ చేస్తాడు. ఎస్, ఓకే. పీసీపీ అంటే మీకు ఐడియా ఉండాలి. రైట్. పీసీపీ. ఓకే. నెక్స్ట్ వాట్ ఈస్ ద పేషెంట్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఏంటి? పీసీపీ అంటే ఏంటని తెలుసుకున్నాము. ఇన్సూరెన్స్ అంటే తెలుసుకున్నాం. సో పీసీపీ అంటే ఇట్స్ డాక్టర్ నేమ్. ఓకే. డాక్టర్ నేమ్ ఈజ్ ఎ డాక్టర్, రైట్. ఇక్కడ మనకి ఎలాంటి డౌట్ లేదండి. ఇన్సూరెన్స్ ఏం కంపెనీ ఉందండి పేషెంట్కి? చూడండి, బీసీబీఎస్ పీపీఓ ఉందండి. ఓకే. బీసీబీఎస్ పీపీఓ. ఓకే. బీసీబీఎస్ పీపీఓ ఉన్నది. సో మీకు ఎప్పుడైతే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుందో సో మనం తెలుసుకోవచ్చు. సో పీపీఓ. ఓకే. పీపీఓ అంటే ఇక్కడ చూడండి, లాస్ట్ పాయింట్ చూడండి. ఇన్ ద పీపీఓ ఆర్ ఈపీఓ ప్లాన్ ఇట్ ఈస్ నాట్ నెసెసరీ టు విజిట్ అప్. సో ఇక్కడ చూడండి, పీపీఓ ఈపీఓకి ఏంటంటే రిఫరల్ లెటర్ నాట్ రిక్వైర్డ్. ఓకే. సో మీకు ఆల్రెడీ ఇక్కడ అయిపోయిందండి, సినారీ అయిపోయిందండి మొత్తం మీకు ఇంకా. సో పీపీఓ నాట్ రిక్వైర్డ్. సో ఇప్పుడు మనం ఏంటంటే సో మీకు ఐడియా వచ్చేసింది. సో రిఫరల్ నాట్ రిక్వైర్డ్. సో ఈజియెస్ట్ వే అండి, మనం ఒక రియల్ టైమ్గా మనం ఏంటంటే ఇలా ఒక స్ట్రక్చర్ వేసుకొని పెట్టుకుంటే ఏంటంటే మనం వాళ్ళతో కాల్ మాట్లాడినప్పుడు మనం ఏమైనా సరే డేర్గా మాట్లాడచ్చు అనమాట. సో రిఫరల్ నాట్ రిక్వైర్డ్. ఎస్. నౌ ఇప్పుడు మనం కాల్ చేయాలండి ఇన్సూరెన్స్ కంపెనీ. ఓకే. మన దగ్గర సొల్యూషన్ మన దగ్గర ఉంది. సో వాళ్ళు ఎందుకు కాల్ చేయాలని మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ఓకే. నెక్స్ట్, సో ఇన్సూరెన్స్ కంపెనీకి కాల్ చేయాలండి మనం. ఓకే. ఇన్సూరెన్స్ కంపెనీకి కాల్ చేస్తాం. సో క్లైమ్ డినైడ్ యాజ్ ఎ రిఫరల్ యాబ్సెంట్ మిస్సింగ్ అని చెప్పారు. మే ఐ గెట్ ద డినై డేట్? ఎప్పుడైతే వాళ్ళు డినై చేశారని చెప్తారు కదా, సో అప్పుడు దానికి మనం డినైల్ డేట్ అడుగుతాం. ఓకే. వాట్ ఈస్ దట్ పేషెంట్ హ్యావ్? సో పేషెంట్ ప్లాన్ ఏమున్నది? సో హెచ్ఎంఓ ప్లాన్ ఉన్నది. యాజ్ పర్ అవర్ రికార్డ్స్ ఏముందండి? పీపీఓ ప్లాన్ ఉన్నది. సో ఇక్కడ చూడండి, సో పీపీఓ. సో could you please send the claim back for reprocessing since patient plan does not require referral? See, పీపీఓ ప్లాన్కి ఏంటంటే రిఫరల్ అనేది అవసరం లేదు. సో కైండ్లీ రీప్రాసెస్ ఇట్ అని అడగాలి. వాట్ ఈస్ ద ట్యాట్ ఫర్ దట్? సో ఎంత టైం తీసుకుంటారు మీరు ఆ క్లైమ్ని రీప్రాసెస్ చేయడానికి? మీకు ఎంత టైం తీసుకుంటారు? సో వాళ్ళ ఇన్సూరెన్స్ కంపెనీ చెప్తుంది మీకు, యా ఇట్ విల్ టేక్ 10 days, 10 working days ఆర్ 15 working days, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో లెస్ దెన్ అయిపోయిన తర్వాత మే ద క్లైమ్ నెంబర్, కాల్ రిఫరెన్స్ నెంబర్. ఓకే. నెక్స్ట్, ఒకవేళ హెచ్ఎంఓ అనుకోండి. సో హెచ్ఎంఓకి పీపీవి మ్యాండేటరీ అనమాట. హెచ్ఎంఓకి పీపీఓ ఒకవేళ మీకు రిఫరల్ నెంబర్ అవైలబుల్ ఉందనుకోండి. సో రిఫరల్ నెంబర్ మీకు ఎక్కడ అవైలబుల్ ఉంటుందంటే మీకు మెడికల్ రికార్డ్స్లో ఉంటుందండి. సమ్ టైమ్స్ చార్జ్ ఎంట్రీ యూజర్స్ ఏంటంటే దే మిస్డ్ అండి. ఓకే. సో వాళ్ళు మిస్ చేస్తారు అనమాట. సో ఒక రిఫరల్ నెంబర్ ఉందండి, ఐ హ్యావ్ ఏ రిఫరల్ నెంబర్, కెన్ యూ ప్లీజ్ రీప్రాసెస్ యూజింగ్ ఇట్, వాట్ ఈస్ ద టైమ్ అరౌండ్ టైం? ఓకే. ఎంత టైం తీసుకుంటుంది? సో కరెక్ట్ క్లెయిమ్ పంపిస్తాం మేము. ఓకే. సో ఇలా మనం ఏదైనా ఏ సినారీ ఇలా మనం ఫాలో చేసుకోవాలండి. సో ఇన్ పేషెంట్ అనేది ఇట్స్ డిఫరెంట్ కాన్సెప్ట్ అండి. సో మనకి ఇది అవసరం లేదు. సో ఫస్ట్ థింగ్ మనం ఏంటంటే రిఫరల్ యాబ్సెంట్ ఏంటంటే ఆ పేషెంట్ ప్లాన్ ఏంటి? హెచ్ఎంఓ పిఓఎస్. హెచ్ఎంఓ పిఓఎస్కి రిఫరల్ నాట్ రిక్వైర్డ్ అండ్ పీపీఓ ఈపీఓకి రిఫరల్ రిక్వైర్డ్ అనమాట. ఓకే. సో ఇది మనం మెయిన్ తెలుసుకోవాలండి. ఈ కాన్సెప్ట్ తెలుసుకుని మనకి ఈజీ అయిపోతుందండి. ఓకే. యా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సో ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. సో ఇలాంటి వీడియోస్ మోర్ రావాలంటే మీరు మీ నోటిఫికేషన్స్ వస్తాయండి. ఓకే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యా, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.